ఇప్పుడు మనం పొజిషన్ వెక్టర్ గురించి చూద్దాం. పొజిషన్ వెక్టర్ లెట్ ఓ బి ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఆరిజిన్ అని అంటున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు 3Dలో చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో 3D జామెట్రీ ఐడియా ఉంది కదా, సో అది మనకి ఇక్కడ ఆరిజిన్గా చూసుకోవాల్సి ఉంటుంది ఓ అనేది. సో చూడండి, ఓ బి ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఆరిజిన్ అంటున్నాం ఇక్కడ. సో ఏ అండ్ బి ఎనీ 2 పాయింట్స్ ఇన్ ద స్పేస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓ అనేది ఇక్కడ ఫిక్స్డ్ ఇక్కడ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఏ బి అనేది స్పేస్లో ఎక్కడైనా సరే 2 పాయింట్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఓఏ బార్ అండ్ ఓబి బార్ ఆర్ కాల్డ్ పొజిషన్ వెక్టార్స్ అంటున్నాం ఇక్కడ. ఓఏ బార్, ఓకే, సో ఓఏ బార్ అదేవిధంగా ఓబి బార్ రెండు మనం ఇక్కడ పొజిషన్ వెక్టార్స్ అని అంటున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఏబి బార్, ఓకే, సో ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు ఓబి బార్ మైనస్ ఓఏ బార్. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే సో ఏబి బార్ ఉందనుకోండి, సో ఏబి బార్లు ఉన్నట్టయితే ఇక్కడ బి ఉంది కదా, సో ముందుగా ఓబి బార్ మైనస్ ఓఏ బార్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓబి బార్ మైనస్ ఓఏ బార్ చేసినట్టయితే ఏబి బార్ అయితే వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకవేళ మనకు ఏబి కాకుండా బీసీ అనుకున్నారనుకోండి, బీసీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బార్ మైనస్ ఓబి బార్. ఓకే, ఓ అనేది ఫిక్స్డ్ అంతే టోటల్గా అది ఇక్కడ. ఒకవేళ సిఏ బార్ అనుకోండి, ఓఏ బార్ మైనస్ ఓసీ బార్. అర్థమవుతుందా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకే, సో ఇది ఇక్కడ మనకు ఓఏ బార్. ఓకే, సో ఓఏ బార్ వచ్చేసి ఇక్కడ మనకు ఓఏ బార్ని ఇక్కడ మనకు ఏ బార్ అయితే అనుకుందాం, ఏ బార్. అదేవిధంగా ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ అయితే అనుకుందాం. ఓకే, అదేవిధంగా ఓబి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అనుకుందాం ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఉంది. ఓకే, ఈ విధంగా చూడండి, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ చేద్దాం. ఇప్పుడు అడిషన్ ఆఫ్ వెక్టార్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు లెట్ ఏ బార్ బి బార్ బి 2 వెక్టార్స్ ఈ విధంగా ఉన్నాయి వెక్టార్స్ అనేది. ఓకే, సో ఏ బార్ బి బార్ బి 2 వెక్టార్స్ అండ్ ఓ ఏ బి 3 పాయింట్స్ సచ్ దట్ ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్, ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్, దెన్ ద సమ్ ఆఫ్ ఏ బార్ బి బార్. ఇప్పుడు మనకి ఇవి రెండు 2 వెక్టార్స్ అనేది ఏం చేస్తున్నాం, సమ్ అయితే చేస్తున్నాం. ఓకే, సో ఏ బార్ ప్లస్ బి బార్ చేస్తున్నాం. సో అడిషన్ ఆఫ్ చూడండి, సమ్ ఆఫ్ ఏ బార్ బి బార్ ఈజ్ డినోటెడ్ బై ఏ బార్ ప్లస్ బి బార్ అయితే డినోట్ అయితే చేస్తున్నాము. అంటే ఏంటి, మనకు ఓబి బార్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, అండ్ ఇట్ ఈజ్ డిఫైన్డ్ బై ద వెక్టార్ ఓబి బార్తో అయితే ఇక్కడ మనకు డినోట్ అయితే చేస్తున్నాం. ఓబి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అని అర్థం. ఇది మనకు అడిషన్ ఆఫ్ 2 వెక్టార్స్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం నోట్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. లెట్ ఏ బార్ బి బార్ బి 2 వెక్టార్స్. ఓకే, సో ఏ బార్ బి బార్ బి 2 వెక్టార్స్ అనుకున్నట్టయితే అండ్ ఎన్బి ఎనీ 2 స్కేలార్స్. దెన్ అలాగైతే ఇక్కడ మన కండిషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఏ బార్ బి బార్ అనేది 2 వెక్టార్స్ అన్నప్పుడు ఎన్ అనేది 2 స్కేలార్స్. అలాగైతే ఇక్కడ కండిషన్స్, ఈ 4 కండిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది సో ఎం ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంతో అయితే ఇంటూ చేద్దాం. సో ఎం ఏ బార్ ప్లస్ ఎం బి బార్ అయితే అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఎక్కడైనా సరే వాడచ్చు మీరు ఇది కండిషన్ అనేది. ఫ్యూచర్లో కూడా హైయర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ కండిషన్ అనేది వాడచ్చు అనమాట. నెక్స్ట్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఏ బార్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకు ఎం ఏ బార్ ప్లస్ ఎన్ ఏ బార్ అయితే రాయొచ్చు. ఓకే, 1 ఇంటూ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అవుతుంది అనమాట. ఓకే, మామూలుగా తెలిసిన ఈ విధంగా రాస్తామన్నమాట. ఓకే, దీన్ని ఇక్కడ మనం ఐడెంటిటీ అంటాం. సో అది మరి ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 4th వన్, సో ఎంఎన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎన్ ఏ బార్గా అయితే రాయొచ్చు. ఈ 4 కండిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఆర్థోనార్మల్ వెక్టార్స్ గురించి చూడబోతున్నాం. సేమ్ ఇది 3D ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా సేమ్ 3D. ఓకే, ఇది సో రైట్ హ్యాండ్ సిస్టమ్ ఆఫ్ orthonormal vectors. A trade of 3 non-coplanar vectors I bar, j bar, k bar. Okay, so is said to be a right hand system of orthonormal vectors అని చెప్పాలి అంటే. ఓకే, ఇక్కడ 3 వెక్టార్స్ తీసుకోవడం జరిగింది, IJK నాన్ కోప్లానార్ వెక్టార్స్ అనమాట. అది నాన్ కోప్లానార్ వెక్టార్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు టోటల్గా ఇప్పుడు మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఆర్థోనార్మల్ వెక్టర్స్ అని చెప్పాలంటే 3 కండిషన్స్ అయితే ఉండాలి. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఐ బార్ జే బార్ కే బార్ ఫామ్ ఏ రైట్ హ్యాండ్ సిస్టమ్ అనమాట. రైట్ హ్యాండ్ సిస్టమ్ అంటే మీకు ఐడియా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది
3Dలో ఏ విధంగా అయితే ఉంటుందో సో ఇది మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది మనకు జెడ్ యాక్సిస్ ఏ విధంగా అయితే ఉంటుందో సో అదే విధంగా ఐ బారు, జే బారు, కే బార్ అనమాట ఆ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఐ బార్ కమా జే బార్ కమా కే బార్ ఫామే రైట్ హ్యాండ్ సిస్టమ్ అంటాం అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది ఆరిజిన్ అనుకున్నట్టయితే ఇది ఓఎక్స్, ఓవై, ఓజెడ్, ఇది ఐ బారు, జే బారు, కే బార్ అనమాట. అది చూడండి, ఐ బార్ కమా జే బార్ కమా కే బార్ ఆర్ యూనిట్ వెక్టర్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఐ కమా జే పేర్ ఈజ్ ఈక్వల్ టు జే కమా కే ఈజ్ ఈక్వల్ టు కే కమా ఐ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ మనకు 90 degrees అయితే యాంగిల్ అయితే ఉండడం జరుగుతుంది అని చెప్తున్నాం అన్నమాట. ఇవి 3 కండిషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు రైట్ హ్యాండ్ సిస్టమ్ ఆఫ్ ఆర్థోనార్మల్ వెక్టార్స్. నెక్స్ట్ ఇవి చిన్న చిన్న డెఫినేషన్స్ చూద్దాం. సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇది. సో మీరు హైయర్ స్టడీస్ పోయినట్టయితే, డిగ్రీ లెవెల్లో పోయినట్టయితే ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. ఓకే, డెఫినెట్గా వస్తాయి మీకు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది వెక్టార్స్ అనేది. మీరు ఫ్యూచర్లో అయితే చూస్తారు. చూడండి, ఇక్కడ మనకు చిన్న చిన్న డెఫినేషన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం అంటే సింపుల్గా. సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ లెట్ A1, A2 అండ్ సో ఆన్ AN వెక్టార్స్ అండ్ L1, L2 అండ్ సో ఆన్ LN స్కేలర్స్ అన్నట్టయితే, సో L1 A1 ప్లస్ L2 A2 ప్లస్ అండ్ సో ఆన్ AN LN అండ్ సో ఆ విధంగా వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ఈజ్ సెట్ టు బి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ అని అంటామన్నమాట. నెక్స్ట్ linearly dependent vectors. The vectors a1, a2 and so on an said to be linearly dependent vectors if scalars are L1, L2 and so on Ln not all 0 such that L1 a1 plus L2 a2 and so on Ln an is equal to 0. ఇది లీనియర్లీ డిపెండెంట్ వెక్టర్స్. మీరు ఫ్యూచర్లో గ్యారంటీ దీని గురించి అయితే స్టడీ అయితే చేస్తారనమాట. ఇది సో లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్స్. ఇక్కడ మనకు డిపెండెంట్ ఇండిపెండెంట్ అనేది ఉన్నాయన్నమాట. ఇది ఓకే, ఇది కాంబినేషన్. ఓకే, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ ఇది. సర్లేండి, ఇక్కడ చూద్దాం లీనియర్ ఇండిపెండెంట్ వెక్టర్స్. ద వెక్టర్స్ a1, a2 and so on an are said to be linearly independent vectors if the scalars L1, L2 and so on Ln such that L1 a1 plus L2 a2 plus and so on Ln an is equal to 0, L1 is equal to L2 is equal to and so on Ln is equal to 0. ఇది అన్నమాట.